ప్రస్తుతం మనం ఉన్నాం ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ దగ్గర. యాక్చువల్లీ ఇక్కడ చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో, అది మోకాళ్ళు కావచ్చు, లేదా నడుము నొప్పి కావచ్చు, లేదు అంటే ఈ షోల్డర్స్ దగ్గర జాయింట్స్ పెయిన్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా పిఆర్పి ట్రీట్మెంట్ తోటి పేషెంట్స్ని నార్మల్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను లింగంపల్లి హమీన్పూర్. రెండు మోకాళ్ళ నొప్పులు ఉండేవి. ఇక్కడికి వచ్చినాక కొంచెం చూశారు. ఒకటి 6%, ఒకటి 80% ఇది అన్నారు, అరిగింది అన్నారు అని సర్జరీ చేశారు. తగ్గింది. నాకైతే ఇప్పుడు పెయిన్ లేవు, లేవు, తగ్గింది. బాగానే ఉంది. మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, వాకింగ్ చేస్తున్నాను ½ అవర్. మా తోడుకోళ్ళకి మళ్ళీ పెయిన్ మోకాళ్ళు తనకు చేయిద్దామని తీసుకొచ్చాను. తనకి చేయించాం. ఒక 6 months చేయించుకున్నాక బాగానే ఉంటుంది. మనం రెస్ట్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. మనం జాగ్రత్తగా దాన్ని బట్టి. ఒక 4-5 years నుంచి ఉండేది. బాగా పెయిన్స్ వస్తున్నాయని చూపించామని వచ్చాము. చెప్పారు మేడం, తగ్గింది. సార్ని అడిగితే తగ్గుతుందమ్మా, చేయించుకోమన్నారు. చేయించుకున్నాం, తగ్గింది. ఇప్పుడు హ్యాపీ. మా తోడుకోళ్ళని తీసుకుని వచ్చాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ నుంచి దాని ఫౌండర్ అలాగే చైర్మన్ డాక్టర్ సుధీర్ దారా గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి సార్, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఈ మధ్యన కొంచెం టర్న్ కూడా తీసుకున్నారు. పొలిటీషియన్ గా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో ఏంటి, ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతారా, లేకపోతే డాక్టర్ గా కొనసాగిస్తూ పాలిటిక్స్ లో ఉంటారా? మీరు అన్న రెండోదే కరెక్ట్. డాక్టర్ గా ఉంటూ పాలిటిక్స్ లో కొనసాగిస్తాను. ఎందుకంటే డాక్టర్స్ లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్ చేస్తాం, మెడిసిన్ అయిన తర్వాత ఒక స్పెషాలిటీ చేస్తాం, స్పెషాలిటీ చేసాక మ్యారేజ్ చేసుకుంటాం, పిల్లలు, ఇల్లు, తర్వాత ప్రాక్టీస్ లో బిజీగా 20 years ఉంటాం. 50 years అలా వచ్చిన తర్వాత కొంతమందిలో కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వస్తాయి. అరే ప్రాక్టీస్ ఇంకా చేయాలా, ప్రాక్టీస్ చేస్తూ వేరేది ఏమన్నా చేయాలా, ప్రాక్టీస్ చేస్తూ వేరేది చేస్తూ ప్రాక్టీస్ వదిలేయాలా, ఇటువంటి ఐడియాస్ కూడా వస్తుంది. కొంతమంది రియల్ ఎస్టేట్లోకి వెళ్తారు, కొంతమంది హోటల్స్ కడతారు, కొంతమంది కంప్లీట్ ప్రాక్టీస్ మానేసి రిటైర్మెంట్ తీసుకుంటారు, కొంతమంది పిల్లలు చదువుల్లో మునిగిపోతారు, కొంతమంది యుఎస్ వెళ్ళిపోతారు, కొంతమంది అగ్రికల్చర్ చేస్తున్నారు చాలా మంది డాక్టర్స్. ఎన్నో టైప్స్ ఆఫ్ చేంజెస్ వస్తుంటాయి. నాలో వచ్చిన చేంజ్ ఏంటంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్, ఆయన ఎంట్రీ ఇంటు ద పాలిటిక్స్, ఆయన స్ట్రగుల్, దాని తర్వాత ఆయన ఎప్పుడైతే 2019లో పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే, సరే అందరిలాగే ఆయన ఒక పొలిటీషియను, ఒక కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ స్థాపించి వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయన కూడా ఒక సేమ్ యాజ్ బిఫోర్ ఇంతకుముందు లీడర్స్లా ఉంటారని అనుకుని 2019 ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవాలనుకునే ఆయన లోతుగా చూడలేదు. వన్స్ ఆయన పాలసీస్ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ పాలసీస్ యొక్క బ్రిలియన్స్ చూసిన తర్వాత, ఒక డెవలప్మెంట్ అంటే స్ట్రాటజికల్ డెవలప్మెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనము ఆయనతో పాటు ఎందుకు కలిసి ప్రయాణం చేయకూడదు, ఆయనకి ప్రజల మీద ఉన్నంత ఇష్టములో నేను కూడా ఎంతో ఒకంత పార్ట్ అవ్వచ్చు అన్న విషయంతో ఎంటర్ అయ్యాను. ఎందుకంటే నేను సెల్ఫ్ సఫిషియెంట్గానే ఉన్నాను ప్రాక్టీస్లో. నాకు దగ్గర 5 centers ఉన్నాయి ఈపియాన్వి. అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా ప్రజలు మంచిగా ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నారు అన్ని అందరికీ ఉన్నాయి. అంటే బిజినెస్ కూడా బాగుంది. అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ అంటే ఇంతేనా, నెక్స్ట్ ఏంటి అన్న చేంజ్ వచ్చినప్పుడు ఐ థాట్ దట్ ఇంత విజన్ ఉన్న లీడర్తో పాటు మనం ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదని అన్న దాంతో ఎంటర్ అయ్యాను. బట్ నా డాక్టరీ అదేదైతే నేను చేస్తున్నానో, ఇదైతే కొత్తగా నేను దీన్ని స్థాపించానో, దీని మటుకు వదిలే సమస్య లేదు. ఇది పెరుగుతూ ఉంటుంది. అండ్ పాలిటిక్స్లో ప్రజల సేవ అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మన హాస్పిటల్ గురించి మాట్లాడదాం. హాస్పిటల్ అనకూడదేమో యాక్చువల్లీ, ఎందుకంటే ఆ రీజనరేటివ్ సెంటర్ అనాలి, దీన్ని పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అనాలి. ఇక్కడ నేను విన్నాను, అస్సలు సర్జరీతో పని లేని ఎన్నో ఏళ్లగా తరతరాలుగా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా క్రానిక్ పెయిన్స్తో మెయిన్లీ మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వాటితో బాధపడే పిఆర్పి ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడ. అసలు సర్జరీ అనేది ఉండదు అని చెప్పేసి. పిఆర్పి ట్రీట్మెంట్ అంటే మనకు తెలుసు, ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ ట్రీట్మెంట్ అంటాం మనం జనరల్గా. అదేనా, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఉందా? దానికి
ఈ మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గిపోతాయి అసలు? మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఏంటంటే అది ఎవల్యూషన్ అని ఉంటుంది. ఎవల్యూషన్ అంటే ప్రతి సిస్టంలో కూడాను ఒక చేంజ్ వస్తుంది. ఓకే, ఎడ్యుకేషన్ తీసుకోండి, చిన్నప్పుడు ఏదో ఒక సిస్టమ్ ఉండేది, ఇప్పుడు మారిపోయింది, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు? దాని వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అన్నీ మనం చెప్పడం వల్ల, సింప్లిసిటీ వల్ల, తర్వాత గ్రోత్ వల్ల ఆ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. నెక్స్ట్ ఇండస్ట్రీస్, దాంట్లో ఎవల్యూషన్ వస్తుంది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి, దాంట్లో ఎవల్యూషన్ వస్తుంది. ఇంతకు సినిమా థియేటర్లకు పరిగెత్తి చూసేవాళ్ళం, సినిమా థియేటర్లు ఎవడు పోవట్లేదు. నెట్ఫ్లిక్స్ లని, ప్రైమ్ అని, చేతిలో మొబైల్లోనే మొత్తం. మొబైల్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ ఎంత మారింది చూడండి. ఒకప్పుడు ఒకరికి ఎవరైనా చనిపోయారని చెప్పడానికి కూడా 3 రోజులు పట్టేది. ఆ టెలిగ్రామ్ పంపించడం, అది చేరకపోవడము, ఫోన్స్ ఉండవు. సో ఇట్లాగా హెల్త్ కేర్లో కూడాను ఎవల్యూషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంటే ఈరోజు ఒక ట్రీట్మెంట్ ఉందంటే 10 సంవత్సరాల తర్వాత అలోపతిలో ముఖ్యంగా ఆ ట్రీట్మెంట్ ఉండదు, మారిపోయి ఉంటుంది ట్రీట్మెంట్. ఎందుకు మారుతుంది అంటే ఈ ఎవల్యూషన్ క్రియేట్ కాకపోతే ఏంటంటే ఆ పాత ట్రీట్మెంట్లు అవి అట్లే ఉండిపోతాయి. వాటి వల్ల జరుగుతున్న కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్కి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంది, ఇప్పుడు మోకాల ఆపరేషన్ తీసుకోండి, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఈ సర్జరీ అన్నది ఆర్థోపెడిక్ సర్జన్స్ చేస్తారు. మోకాలు అరుగుదల అంటే మోకాళ్ళకి వచ్చిన లోపల గుజ్జు అరిగిపోవడం వల్ల ఏదైతే నొప్పి వస్తుందో దానికి ఒక ట్రీట్మెంట్ కనుక్కున్నారు. అది ఏం ట్రీట్మెంటు? మోకాలు తీసేసి కొత్త మోకాలు పెట్టడం. కొత్త మోకాలు పెట్టడం అంటే ఏంటి? ఆ మోకాలు బోన్స్ కట్ చేసి మెటల్స్ ఫిక్స్ చేస్తారు, సిమెంట్ వేసి. సో ఇది వినడానికి ఎట్లుంది? అమ్మో ఏదో కొత్త మెటల్ లోపలికి పోతుంది, దీనివల్ల ఏమన్నా జరగచ్చు అన్న డౌట్ ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ కట్ చేస్తారు, బోన్స్ తీసేస్తారు. సో ఇందులో కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అయితే ఇంపాసిబుల్ జరగవు. తప్పకుండా కాంప్లికేషన్ రేట్ ఉంటుంది. ఎంత ఉంటుంది? మోకాల ఆపరేషన్లో 20% కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే 100 మందిలో 80 మంది చాలా బాగుంటారు, 20 మంది నరకం అనుభవిస్తుంటారు. సో ఈ కాంప్లికేషన్ రేట్ అన్నది మీరు అడ్వాన్స్మెంట్ చేయకపోతే ఆ పర్టికులర్ సిస్టంలో ఎక్కువ అవుతుంటుంది. ఎందుకు? ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎక్కువ అవుతూ ఉంటారు. సంవత్సరానికి మన ఇండియాలో బయటకు వచ్చే ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎక్కువయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ సర్జరీస్ పెరిగిపోతాయి. నెంబర్ ఆఫ్ సర్జరీస్ పెరుగుతున్నప్పుడు కాంప్లికేషన్ రేట్ కూడా పెరుగుతుంటుంది. ఐసీఎంఆర్ అని ఒక బాడీ ఉంటుంది మనకి. ఆ ఐసీఎంఆర్ బాడీ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నేను కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అనస్థీషియా డాక్టర్గా పనిచేశాను. ఆ అనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు సంవత్సరానికి మోకాల ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళలో 1000 మందిలో 15 నుంచి 20 మంది టేబుల్ మీద చనిపోయేవాళ్ళు. ఇది కాంప్లికేషన్ కదా. చాలామంది ఆపరేషన్ అయిన తర్వాత 2-3 డేస్లో హాస్పిటల్ ఉండగానే మళ్ళీ ఏదో బ్లీడింగ్ అవడం వల్ల మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వచ్చేవాళ్ళు. కొంతమందికి దాని తర్వాత ఇన్ఫెక్షన్ రావడం, ఇన్ఫెక్షన్ అయ్యాక ఒక 2-3 నెలలకో లేదంటే నెలకో మళ్ళీ తీసుకొచ్చి ఓపెన్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నమాట. ఈ కాంప్లికేషన్స్ అన్నిటినీ మనం కాకుండా ఐసీఎంఆర్ కూడా వాచ్ చేస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అరే ఇదేదో డిసీజ్ తోటి ఇంతమందికి ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని కనుక్కొని ఇది ఏం జబ్బురా అని చూస్తారు. చూస్తే ఫైనల్గా తెలిసిన ఆ జబ్బే కాదు. అది జబ్బు కాకుండా ఇంతమందికి ఎందుకు చనిపోతున్నారు, మరి ఎందుకు కాంప్లికేషన్స్ వస్తాయని ఆలోచించినప్పుడు వాళ్ళకి తట్టిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే అరే ఇది న్యాచురల్గా మోకాలు అరుగుతుంది, న్యాచురల్గానే నొప్పి వస్తుంది, ఏజ్ వైజ్ నొప్పి వస్తున్నప్పుడు దీన్ని న్యాచురల్గా ట్రీట్ చేయలేమా అన్న కాన్సెప్ట్ వచ్చి ఈ రీజనరేటివ్ థెరపీ మీరన్న పిఆర్పి పుట్టింది. సో పిఆర్పి అన్నది సింపుల్ ఇంజెక్షన్తోనే బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని తీసుకొచ్చి, అంటే ఓ బ్లడ్లో కొన్ని ప్లేట్లెట్స్ ఉంటాయి, అటువంటి ప్లేట్లెట్స్ని వాళ్ళ దాంట్లోనే కొన్ని లక్షల ప్లేట్లెట్స్ని ఒక చిన్న కంటైనర్లో కలెక్ట్ చేసి ఆ ప్లేట్లెట్స్ని పికప్ చేసి ఆ ఎక్కడైతే ఆ మోకాల్లో గుజ్జు అరిగిపోయిందో అక్కడ చిన్న ఇంజెక్షన్తో ఈ ప్లేట్లెట్స్ రిలీజ్ చేయడం ద్వారా ఆ కార్టిలేజ్ కానీ గుజ్జు అన్నది కానీ మళ్ళీ రీజనరేట్ అయ్యి పేషెంట్ కంప్లీట్గా రికవర్ అవుతాడన్నది అది పచ్చి నిజము. అది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమే ప్రూవ్ అయిపోయింది. దానికి ఎఫ్డీఏ అప్రూవల్ ఉంది, ఐసీఎంఆర్ అప్రూవల్ ఉంది. కానీ అసలు ఇంజెక్షన్ చేసుకోకూడదు, ఇంజెక్షన్ చేసుకుంటే చాలా ప్రమాదము, దానివల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి తప్పించి అసలు తగ్గదని చెప్పేసి చాలా మంది డాక్టర్సే మాట్లాడుతున్న విషయం. దీనికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనము జనరల్గా ఏదన్నా ఒక సిస్టమ్ రన్ అవుతుంది, సిస్టమ్ మీద ఎకానమీ రన్ అవుతుంది,
సిస్టంలో బిలీఫ్ వచ్చేసింది. జనాలందరూ కూడా మోకాలు అరిగిపోతే ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదనుకున్న నమ్మకం వచ్చినప్పుడు దాన్ని మనం వెళ్ళి చేంజ్ చేయాలని ట్రై చేసినప్పుడు దానికి చాలా రెసిస్టెన్స్ వస్తుంది. అందరూ లేదు కాదు కిదు అని. సరే సార్, మరి మోకాలు ఆపరేషన్ చేయకుండా దీన్నే ఫేమస్ చేసి ఉండొచ్చు కదా ఎవరన్నా అంటే చేయరు. ఎందుకంటే మోకాలు ఆపరేషన్లో ఉన్న ఎకానమీ అంటే దాంట్లో ఉన్న ఇండస్ట్రీ చాలా పెద్దది. ఈ పిఆర్పి అన్నది సింపుల్, చిన్న ఇంజెక్షన్తో పోయే దాంట్లో ప్రైసింగ్ తక్కువ ఉంటుంది, మోకాలు ఆపరేషన్లో ఎక్కువ ప్రైసింగ్ ఉంటుంది. ఆ సిస్టము అట్లా అలవాటు పడింది. ఎన్నో కంపెనీస్ ఇన్వాల్వ్ అయినాయి వరల్డ్ వైడ్ కూడాను. ఒక జబ్బు కాని మోకాల్లో అరుగుదలకి ఒక పెద్ద సిస్టమ్ కనుక్కొని, పెద్ద ఆపరేషన్ సిస్టమ్ కనుక్కొని చేయడాన్ని ఎవ్వరు కూడా ఆపాలని అనుకోరు. ఆ రెసిస్టెన్స్ ఉన్నది ఏదైతే ఉందో అదే కారణము ఈ కొత్త సిస్టమ్ పాపప్ అవడానికి. ఈ కొత్త సిస్టమ్ అన్నది న్యాచురల్ సిస్టమ్. ఈ న్యాచురల్ సిస్టమ్ని తొక్కినందుకు, ఆ తొక్కబడిన న్యాచురల్ సిస్టమ్ని ఎప్పుడైతే మనం బయటికి తీసుకురాగలమో ఒక రెబిలియస్ యాక్టివిటీ తోటి, ఒక యూనిక్నెస్ తోటి, అప్పుడు ఈ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది, జనాలకి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల అంత చేంజ్ స్టార్ట్ అయిపోయింది జరగడం. మీరు చెప్పేదంతా బాగానే ఉంది. అసలు మీరు ఎనస్టిస్ట్ అంటే మత్తు ఇచ్చేటువంటి డాక్టర్. మోకాళ్ళు నొప్పులు లేదా మోకాళ్ళకు సంబంధించిన డాక్టర్ అంటే ఎవరు ఉంటారు? జనరల్గా ఆర్థోపెడిషియన్స్ ఉంటారు. అసలు మీకేం సంబంధం ఇందులో? మీరేమో మత్తు డాక్టరు, మీరేమో కాళ్ళకు ట్రీట్మెంట్లు ఇస్తారంట. అసలు ఎట్లా ఇస్తారు అట్లా? నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్తుంటాను, మోకాలు అరిగిపోయిన దానికి, షోల్డర్ అరిగిన దానికి, షోల్డర్లో నొప్పి వచ్చిన దానికి, స్పైన్లో నొప్పి వచ్చిన దానికి, ఇతర ఏ జాయింట్లో పెయిన్ వచ్చినా కూడాను ఆపరేషను 100% అవసరం కాదు. కొన్నిట్లో అవసరం, అది చాలా తక్కువ పర్సెంట్. ఇది నేను చెప్పింది కాదు. ఇది ఎవరు చెప్తారు? బుక్ చెప్తుంది, రీసెర్చ్ చెప్తుంది, పేపర్స్ చెప్తాయి. మోకాలు ఆపరేషన్ చేయాలంటే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అవి ఎన్ని ఇండికేషన్స్ ఉంటాయి? మీరు మోకాలు నొప్పితో ఎవరైనా ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్తే 100 మంది వెళ్ళారు అనుకోండి ఒక ఆర్థో డాక్టర్ దగ్గరికి, ఆపరేషన్ చేయగలిగే కేసులు 5 ఉంటాయి. అంటే బుక్ ప్రకారం, రీసెర్చ్ ప్రకారం. మరి మిగతా 95 మంది ఏమవుతున్నారు? నొప్పితో వెళ్ళారు, నువ్వు ఆపరేషన్ చేయగలిగేది 5 మందికే, 90 మందికి చేయలేరు. అంటే నేను అనేది ఏంటంటే ఆపరేషన్ అన్నది ఎందుకు చేయకూడదు అంటే దానికున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికున్న పర్మిషన్స్ ఓన్లీ 5%, 95 మందికి కాదు. ఇది ఒక పాయింట్. ఇంకొకటి మీరు అన్నారు, సరే సార్ బుక్ సరే, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, ఆపరేషన్ మోకాలకు కానీ మిగతా షోల్డర్కి కానీ స్పైన్కి కానీ ఆపరేషన్ ఒక్కటే మార్గం కాదు, దానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి అనడానికి కారణం ఏంటంటే నేను మత్తు డాక్టర్, అనస్థిషియాలజిస్ట్ అంటారు. నేను 16 సంవత్సరాలు కొన్ని వేల మోకాల ఆపరేషన్లకి, షోల్డర్ ఆపరేషన్లకి, స్పైన్ ఆపరేషన్లకి మత్తిచ్చాను. మత్తు ఇవ్వడం అంటే తెలుసు కదా, మత్తు డాక్టర్ పని ఏంటంటే పేషెంట్ని ఫస్ట్ బాగా ఎగ్జామిన్ చేసి పేషెంటు ఈ ఫలానా ఆపరేషన్కి సూట్ అవుతాడా లేదా, అతనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అతనిలో ప్రాబ్లమ్స్ ఉంటే ఆపరేషన్ చేస్తే ఏమైనా డేంజర్ అవుద్దా, ఇవన్నీ కనుక్కొని పేషెంట్కి మత్తిచ్చి పేషెంట్తో పాటే ఆపరేషన్ ముందు 1 గంట నుంచి ఆపరేషన్ అయినంత వరకు పేషెంట్ని మానిటర్ చేసుకుంటూ పేషెంటు రెస్పిరేషన్స్ కానీ, హార్ట్ బీట్ కానీ, నొప్పి ఉందా లేదా కానీ, అతను ప్రాబ్లం లేకుండా ఆపరేషన్ నుంచి బయట పడే వరకు అతను చూసి మళ్ళీ బయట రికవరీ రూమ్కి తీసుకెళ్ళి రికవరీ రూమ్లో 3 నుంచి 4 గంటలు అబ్జర్వ్ చేసి తర్వాత కూడాను మొత్తం డిశ్చార్జ్ అయ్యే వరకు ఎవ్రీడే 1-2 సార్లు రౌండ్స్ వేసి ఆయన ప్రాణానికి ఇతరత్ర వేరే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసే బాధ్యత అనస్థిషియాలజిస్ట్, మత్తు డాక్టర్. ఇంత చేస్తున్నప్పుడు ఇన్ని వేల కేసులకి సర్జరీస్కి నేను అనస్థిషియా మత్తు ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్లో, అంటే జబ్బు కాకుండా జరిగే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు నేను మోకాలు తీసుకుందాం, మోకాలు జబ్బు కాదు కదా, మోకాలు అరిగిపోవడం, నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. దీనికి ఇన్ని ఆపరేషన్లు జరగాల? నేను ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేవాడిని. అక్కడ రోజుకి 25 సర్జరీలు మోకాలు నీ రీప్లేస్మెంట్ జరిగాయి. ఆ 25 కేసులకి అనస్థిషియా ఇచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, అరే ఇది జబ్బే కాదు కదా, దీనికి ఇంత పెద్ద ఆపరేషన్ చేయకుండా వేరే ఏదైనా మార్గం ఉందా అని నేను కూడా బుక్కులు తిరగడం జరిగింది, యూట్యూబ్లో చూడడం జరిగింది, గూగుల్ చేసి సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో పిఆర్పి ట్రీట్మెంట్ అన్నది ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి ఉంది. ఎక్కడుంది? అమెరికాలోను, యూరోప్ కంట్రీస్లో ఉంది. అక్కడ కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ని ఎవరు పాపులరైజ్ చేయాలంటే దాన్ని తీసుకురాలే. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.
ఒక చిన్న ఇంజెక్షన్తోనే ఇంత పెద్ద కండిషన్ని ట్రీట్ చేయడం ఎవరికి ఇష్టం లేదేమో, తీసుకురాలి. నేనేమనుకున్నానంటే ఇది కానీ చేయగలిగితే, ఇది కానీ సక్సెస్ చేయగలిగితే ఇది పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది, ఇది ఎంతో సొసైటీలో ఒక చేంజ్ని తీసుకొస్తుందని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నా అనస్థీషియా జాబ్కి స్వస్తి పలికి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో పర్టికులర్గా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ పాపులరైజ్ చేయడం కోసం ఇండియాలో ఫస్ట్ టైము దీనికి ఒక గ్లామర్ తీసుకొచ్చాను. దీనికంటే గ్లామర్ అంటే ఏంటంటే పబ్లిక్ బిలీఫ్. జనాలు నమ్మాలి దీన్ని. జనాల్ని నమ్మినప్పుడు ఒక మంచి జరుగుతుంది, ఎంతోమంది కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడతారన్న ఒక నమ్మకాన్ని నేను జనాల్లోకి తీసుకెళ్ళాను. ఇప్పుడు 100% అది సక్సెస్ అయింది. అందరూ బాగున్నారు. ఎవరెవరైతే పేషెంట్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పోయే కొద్దీ కూడా ఆపరేషన్లు నెమ్మదిగా తగ్గిపోవడం తథ్యం. రైట్ డాక్టర్ గారు, బాగా చెప్పారు ఆన్సర్. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, మీరు మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఏంటి అసలు ఇక్కడ సర్జరీతో పని లేకుండా చేస్తామని. నేను దానివల్లనే వచ్చి నేను కూడా అది తెలుసుకొని అసలు ఏంటి చూద్దామని. కానీ రాగానే నాకు కనిపించింది ఏంటంటే ఆపరేషన్ థియేటర్. అసలు ఆపరేషన్తో పని లేనప్పుడు ఆపరేషన్ థియేటర్తో ఏంటి పని మీ దగ్గర? ఆపరేషన్ థియేటర్ అని ఎందుకు పెడతామంటే ఆపరేషన్ అన్నది సర్జరీ కాదు. మీకు ఆపరేషన్కి సర్జరీకి డిఫరెన్స్ ఉంది. ఆపరేషన్ థియేటర్ అంటే చిన్న ప్రొసీజర్ చేసినా ఇట్స్ అన్ ఆపరేషన్. దేన్నైనా ఓటీయే కదా. ఆపరేషన్ థియేటర్ అంటే మన అందరం జనరల్ లాంగ్వేజ్ ఏంటో ఆపరేషన్ అంటే కటింగ్ అనుకుంటారు. కాదు, చిన్న ఇంజెక్షన్ చేసినా కూడా అది ఆపరేషనే. ఆపరేటివ్ ప్రొసీజర్ అనమాట, అదొక ప్రొసీజర్. సర్జరీ అంటే కటింగ్. కానీ ఇంకొక రీజన్ ఏముందంటే ఇది ఆపరేషన్ థియేటర్ ఎందుకు పెట్టామంటే ఆపరేషన్ థియేటర్ అన్నది స్టెరైల్ ఏరియా. ఎటువంటి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళకూడదు, ఎటువంటి ప్రాబ్లము రాకూడదు. ఇంకొకటి, నా ఆపరేషన్ థియేటర్ నేను ఎక్కడైతే చిన్న ఇంజెక్షన్స్ చేస్తుంటానో మోకాళ్ళు కానీ స్పైన్లో కానీ ఇది కంప్లీట్లీ 100% స్ట్రిక్ట్ ఏసెప్టిక్ ప్రికాషన్స్ చేస్తాం. అంటే ఎటువంటి మైక్రో ఆర్గానిజం లోపలికి పోకుండా. ఎందుకు మీరు అనుకోవచ్చు సార్ చిన్న సూదికి అంత అవసరం అని, చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడో 100 పేషెంటో 1000 పేషెంట్కో సడన్గా ఏమైనా ప్రాబ్లం రావచ్చు. ఈరోజు మేము ఒక స్పైన్ ప్రొసీజర్ చేసాం, దాంట్లో ఆమెకి వీక్ హార్ట్ 20% కొట్టుకుంది. 20% పంపింగ్ కెపాసిటీ, అందరికీ 60-70% ఉంటుంది. అంటే హార్ట్ చాలా వీక్, ఆమెకి డైలేటెడ్ కార్డియోమైపోతే ఉంది. ఆ పేషెంట్కి నేను చిన్న ఇంజెక్షన్ చేసినా కూడాను ఏదైనా కాంప్లికేషన్ రావచ్చు. ఆ కాంప్లికేషన్ రాకుండా ఏ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉండాలో, చిన్న ఇంజెక్షన్ ఆమె చేసింది మొత్తం అందులో ఉంటాయి అన్నమాట. అందుకని ఆ శాంటిటీ కోసము దాన్ని ఆపరేషన్ థియేటర్ అని పేరు పెట్టాము. ఇంకొకటి విషయం ఏంటంటే ఆపరేషన్ థియేటర్ కాకుండా రూమ్ అందరూ కూడా ఎంటర్ అయ్యే లోపలికి వెళ్ళి రావుతుంటారు. దాన్ని స్ట్రిక్ట్గా మెయింటైన్. ఎందుకంటే ఏ పేషెంట్కి కూడాను చిన్న ఇంజెక్షన్ చేసినా, ఏ ప్రొసీజర్ చేసినా కూడాను ఇంజెక్షన్ తోటి ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా రికవరీ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫైనల్గా నేను చెప్పేది అంటే సర్జరీ వేరు, ఆపరేషన్ వేరు. ఆపరేషన్ అనేది చిన్న ప్రొసీజర్ కూడా ఆపరేటింగ్ ప్రొసీజర్ అనొచ్చు. ఎన్ని సిట్టింగ్స్ పడతాయి డాక్టర్ గారు ఇట్లా? అంటే ఇది అంతా అమ్మా ఈ కండిషన్ బట్టి ఉంటుంది. ఇది ఏదో బ్లైండ్గా వచ్చారు మోకాలు అరిగిపోయింది ఇంజెక్షన్ చేయడం అని ఉండదు. చాలా మంది పిఆర్పిని ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు చేసే వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే, ఇండైరెక్ట్గా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. కానీ ఏంటంటే షార్ట్ కట్స్ చూసుకుంటున్నారు. షార్ట్ కట్స్ ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు కూడా ప్రాపర్గా ఫాలో అవ్వాలి, ప్రాపర్ ప్రోటోకాల్ పెట్టుకోవాలి, ప్రాపర్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉందో కనుక్కోవాలి, లోపల ఎంత డ్యామేజ్ అయిందో కనుక్కోవాలి. అది కాకుండా ముఖ్యమైన విషయము ఆ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో కనుక్కోవాలి. ఆ లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, ఎంత మార్చుకోవాలి, ఆ తర్వాత ట్రీట్మెంట్ అయ్యే కొద్దీ ఆ లైఫ్ స్టైల్ని మళ్ళీ ఎట్లా వెనక్కి తీసుకురావాలి, ఇవన్నీ కూడాను కలిసే ఈ పిఆర్పి ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. షార్ట్ కట్స్ చేస్తే ఆ రిజల్ట్స్ సరిగ్గా ఉండవు. మినిమం మ్యాక్సిమం సిట్టింగ్స్ చెప్పండి. సిట్టింగ్స్ గురించి వస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మోకాలు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మోకాలులో నొప్పి వచ్చిందంటే 99% ఆఫ్ ద టైమ్స్ గుజ్జు అరిగి ఉంటుంది. ఆ గుజ్జు 2 ఎముకల మధ్యలో ఇట్లా గ్యాప్ క్రియేట్ చేసి పెట్టుంటుంది. గుజ్జు అరిగిపోతే ఇది నెమ్మదిగా దగ్గరకు వచ్చి ఎముక రాసుకుంటుంది. దీనికోసమే మోకాలంతా తీసేసి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు. అది అవసరం లేదు. ఇప్పుడు గుజ్జు అరిగిపోయింది కాబట్టి గుజ్జుని మళ్ళీ నువ్వు రీజనరేట్ చేసావు, నీకు మళ్ళీ గుజ్జు పెరుగుతుంది. మోకాల్లో ఈ 2 బోన్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది, పెయిన్ తగ్గుతుంది. ఈ రీజనరేషన్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చు? ఏ ఏజ్లోనూ చేయొచ్చు. ప్రతి ఒక్కరి రక్తంలోనూ
ఆ ప్లేట్లెట్స్ కౌంట్ కానీ కరెక్ట్గా ఉంటే అందరికీ కూడా రీజనరేట్. సో మీరు అడిగిన ఇంతకుముందు క్వశ్చన్కి సిట్టింగ్స్ అన్నవి ఈ కార్టిలేజ్ యొక్క థిక్నెస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా 40 to 50 yearsలో అది 2 mm ఉంటుంది కార్టిలేజ్ థిక్నెస్. 2 మిల్లీమీటర్లు స్కాన్ ప్రకారం. ఆ 2 మిల్లీమీటర్లో ఎంత తగ్గింది దాని ప్రకారం సిట్టింగ్. మరి 60 to 70 years ఏజ్ ఈ ఏజ్తో సంబంధమే లేదు. దీని సంబంధం అంతా కూడా కార్టిలేజ్ థిక్నెస్. ఆ థిక్నెస్ ఎంత అరిగిందో ఇప్పుడు 35 years 35 ఏళ్లలోనే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి 2.5-3 mm ఉండాలి, 1.5 అయిపోయి ఉంటుంది. అంటే సరే ఎక్కువ రోజులు పెయిన్ ఉండటం వల్ల కూడా ఇది తగ్గుతుంటుందా? అట్లేం లేదు, అంతే. ఎక్కువ రోజులు నువ్వు వాడుతున్నారు, ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోకపోతే తగ్గుతుంది. ఆ థిక్నెస్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. షోల్డర్లో ఉంది, షోల్డర్లో లిగమెంట్ టేర్స్ ఉంటాయి, టెండాన్ టేర్స్ ఉంటాయి, వాటి మెజర్మెంట్ ఉంటుంది, వాటి మెజర్మెంట్స్ బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. ఏజ్తో కూడా సంబంధం లేదు, ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకైనా మీరు చేయగలుగుతారు. మేము 15 years 15 ఏళ్ల చిన్న పిల్లల నుంచి 98 ఏళ్ల వరకు చిన్న చిన్న పిల్లలు షటిల్ బ్యాడ్మింటన్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఇంజరీస్ షోల్డర్లో నీలో యాక్సిడెంట్స్ అవుతాయి పిల్లలకి. కొంతమందికి నీ జాయింట్ యాక్సిడెంట్, షోల్డర్ యాక్సిడెంట్, స్పైన్ యాక్సిడెంట్ అందరికీ చేసాం. ఇది అంటే ఈ ట్రీట్మెంట్లో బ్యూటీ ఏంటంటే ఈ ట్రీట్మెంట్కి ఏ కండిషన్ కానీ ఏ జబ్బు కానీ ఆటంకం కాదు. దేనికైనా చేయొచ్చు, కానీ జబ్బులు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఏ జబ్బులు ఉన్నా కూడా. కానీ అది ఎక్కడ డ్యామేజ్ అయింది, ఆ పార్ట్ ఎంత డ్యామేజ్ అయింది అది కనుక్కోవడం అన్నది ఇంపార్టెంట్. ఎంతసేపు పడుతుంది మీరు చేసే ఇంజెక్షన్, ఆ ప్రొసీజర్ మొత్తానికి ఎంతసేపు వాళ్ళు మన హాస్పిటల్లో పేషెంట్గా ఉండాల్సి వస్తుంది? టైం 15 minutes. ప్రొసీజర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చిన్న ఇంజెక్షన్ చేయడానికి 15 నిమిషాల్లో అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వేషన్ కోసం ప్లస్ ఆల్సో వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తల కోసము ఒక దగ్గర 45 minutes to 1 hour, అంటే ఒక 2 hours టైం పెట్టుకొని హాస్పిటల్ ఎంటర్ అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ప్రొసీజర్ 15 minutes కంటే ఎక్కువ పట్టదు. ఇది కంటిన్యూస్గా, అంటే అప్పుడేం మత్తి ఇవ్వరు కదా డాక్టర్ గారు? చిన్న ఇంజెక్షన్ అది. ఆ ఇంజెక్షన్ కూడా నొప్పి లేకుండా చిన్న లోకల్ అనెస్థీషియా అక్కడే మొద్దుబారిచి ఇచ్చేస్తాం. పేషెంట్ చక్కగా మాట్లాడుకుంటారు. మా ఆపరేషన్ థియేటర్ పెద్ద టీవీ ఉంటుంది, వాళ్ళకి నచ్చిన పాటలు పెడతాం, వాళ్ళకి నచ్చిన సినిమా పెడతాం, కావలిస్తే అది చూస్తూ అలా టైం పాస్ చేసి అయిపోతుంది. ఒక సిట్టింగ్కి ఇంకో సిట్టింగ్కి మధ్యలో పెయిన్ ఉంటుందా, లేకపోతే తగ్గిపోతూ వస్తూ ఉంటుంది? మేబీ Day 1 నుంచి కూడా ఫస్ట్ ఇంజెక్షన్ నుంచి పెయిన్ తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ ఇంజెక్షన్లోనే కొంతమంది 100% తగ్గిపోవచ్చు, 60% తగ్గచ్చు, 40% తగ్గచ్చు. కానీ ఆ తగ్గుతున్న విధానం బట్టి, మీలో జరుగుతున్న చేంజెస్ని బట్టి ఆ నెక్స్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. నెక్స్ట్ సిట్టింగ్ ఎలా ఉండాలి, మళ్ళీ థర్డ్ సిట్టింగ్ ఎట్లా ఉండాలి, ఫోర్త్ సిట్టింగ్ ఎట్లా ఉండాలి, ఎన్ని సిట్టింగ్స్ అయితే అన్ని. సో ఇది ప్రతిది కూడాను ఒక్కొక్క పేషెంట్కి ఇది కస్టమైజ్డ్ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు హైయెస్ట్ సిట్టింగ్స్ ఎన్ని చూసారు? 4 మ్యాక్సిమం. 4 కంటే ఎక్కువ చేయాలి. 4 కూడా ఎన్ని మంత్స్ లోపల అయిపోతాయి? 1.5 month. 1.5 months అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్గా పెయిన్స్ అని తగ్గిపోయి మనకలాగా నడవాలి అంటే ఎంత టైం పడుతుంది? 3 to 4 monthsలో వాళ్ళని మ్యాక్సిమం ఎంత డెవలప్ అయ్యింది, ఆ డెవలప్ అయ్యే కొద్దీ నెమ్మదిగా యాక్టివిటీస్ తీసుకొస్తాం. ధడాబని తీసుకురాం. ఆ 3 నెలలు అయిపోయింది ఇంక అన్నీ చేసుకోండి, లేదు. సో 1.5 month తర్వాత రివ్యూ ఉంటుంది. రివ్యూ అయ్యాక ఇంత డెవలప్ అయింది కాబట్టి మీరు ఈ పనులు చేయండి. మళ్ళీ తర్వాత ఇంకో 2 monthsకి రివ్యూ ఉంటుంది. ఇంత బాగా డెవలప్ అయింది కాబట్టి ఇవి కూడా చేసుకోండి. అలా ఇక్కడ ఏం జరుగుతుందంటే మాకు ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ని కలిసాను డాక్టర్ గారు. యాక్చువల్లీ ఒక ఆమె చెప్తున్నారు, ఇప్పుడు మెట్లు కూడా ఎక్కేస్తున్నాను, అంతకుముందు ఎక్కేదాన్ని కాదమ్మా, 2 years బ్యాక్ నేను వచ్చాను, నాకు తగ్గి ఇప్పుడు సెట్ అయిపోయింది, నేను మళ్ళీ మా తోడుకోవడాన్ని తీసుకొని వచ్చాను ఒక ఆమె. తర్వాత ఇంకొకరు ఎప్పటి నుంచో ఉన్నది పెయిన్, నేను చాలా హాస్పిటల్స్ తిరిగానండి, ఇప్పుడు సెట్ అయిపోయింది, నార్మల్ అయ్యాను ఇక్కడికి వచ్చాక అని చెప్తా ఉన్నారు అందరూ కూడా. అంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. అంటే ఎందుకంటే చూడమ్మా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మెడికల్లో ఎలా ఉంటుందంటే ప్రతి డాక్టర్ మంచి చేయాలని చూస్తారు. మంచిలో కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఎంచుకున్న డాక్టర్ బెస్ట్ డాక్టర్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ట్రీట్మెంట్లో కూడా కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ పర్టికులర్గా దీర్ఘకాల నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఇవన్నీ జబ్బులు కాదు కాబట్టి వీటికి పెద్ద ట్రీట్మెంట్లకు పోయి కాంప్లికేషన్స్ రాకూడదనే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశము. దాన్నే నేను ఇండియా మొత్తము పాపులరైజ్ చేయాలని నా అటెంప్ట్. ఇది ఇండియా మొత్తం. మనకి ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పటికి 5 centers ఉన్నాయి నాకు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో 3. ఓకే. సో వైజాగ్ ప్లానింగ్లో ఉంది, విజయవాడ ప్లానింగ్లో ఉంది, బెంగళూరులో ఇంకో సెంటరు, చెన్నైలో ఇంకో సెంటర్. అంత అవసరం ఉంది అక్కడ. కంటిన్యూస్ అవైలబుల్ ఉంటారా ఇక్కడ అంతా డాక్టర్? కంటిన్యూస్ అవైలబుల్. అందరూ మా డాక్టర్సే. ప్రతి ఒక్కరిని నేను డైలీ ఫాలోఅప్లో ఉంటారు. ప్రతి వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి, ఎవ్రీడే రివ్యూస్ ఉంటాయి. ఇంకా ప్లాన్ ఏంటంటే ఇంకొక 2 yearsలో 20 centers ఇండియాలో.
ఇప్పుడు ఆల్రెడీ 5 ఉన్నాయి, ఇంకో 20 కానీ years. సర్జరీ లేకుండా చేయించుకోవడం అంటే ఎవరికైనా హ్యాపీ. కానీ నేను ఒక్కటి చెప్తున్నాను డాక్టర్ గారు, ఇందాక మీరు ఆఫ్ ది రికార్డ్ ఒక ఛాలెంజ్ చేశారు. నేను సర్జరీ లేకుండా ఎలాంటి ఈ మోకాళ్ళు కావచ్చు, లేకపోతే స్పైన్ కావచ్చు, లేకపోతే షోల్డర్స్ కావచ్చు తగ్గిస్తాను అని చెప్పి, అదే ఛాలెంజ్ ఆన్ కెమెరా చేయగలుగుతారా? చేస్తున్నది అది నేను. దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. సి పాయింట్ ఏంటంటే ఇది ఛాలెంజ్ కంటే నీడ్ ఆఫ్ ద పబ్లిక్ నీడ్ ఏంటి? ఇప్పుడు మీకు మోకాల ఆపరేషన్ అంటారు, టక్కని రేపు వస్తాను సార్ చేసుకో అంటారా? అనరు కదా. ఏం చేస్తారు? ఫస్ట్ ఆగుతారు, ఆగి అరే ఒపీనియన్స్ కూడా తీసుకుంటారు చాలా. ఆపరేషన్ అంటారేంటి, నా మోకాలకి నాకు వచ్చేది నొప్పే కదా అని. పబ్లిక్ ఏం చేస్తుంది? ఎతుకుతుంది, ఏమున్నాయి. నేను ఇది స్టార్ట్ చేయకముందు ఆప్షన్ లేక ఏం చేసేవాళ్ళు, వెయిటింగ్. రెండు నెలలు మందులు వాడతారు, మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ డాక్టర్ కూడా ఆయన ఇంకా కాదమ్మా చేసుకోవాలంటాడు, ఇంకో 2 నెలలు. తర్వాత ఏం చేస్తారు? ఆపరేషన్ చేసుకున్న ఒక 10 మందిని అడుగుతారు. 10 మందిలో ఒక 7 మంది చాలా బాగుంది నాకంటే తప్పదులే అని చేసుకోండి. ఈరోజు డిమాండ్ మారింది, ఇది ఎంట్రీ అయింది, పిఆర్పి ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పుడు ఏంటి? జనాలు అడుగుతున్నారు. నేను చేయట్లా ఛాలెంజ్, జనాలు చేస్తున్నారు ఛాలెంజ్. పబ్లిక్ డిమాండ్, పబ్లిక్. ఈరోజు నేను ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు పెయిన్ స్పెషలిస్ట్, అనస్థీషియా డాక్టర్సు పిఆర్పి ట్రీట్మెంట్ చేసేది 10%. మిగతా 90% ఎవరు చేస్తున్నారు తెలుసా? ఆర్థోపెడిక్ డాక్టర్స్. ఆశ్చర్యంగా లేదు? ఎందుకంటే వాళ్ళ దగ్గరికే వెళ్తారు మోకాలు నొప్పి వాళ్ళందరూ. వాళ్ళందరికీ తెలుసు ఆపరేషన్ కంటే ఇదే బెటర్ అని. 90% ఈరోజు మీరు మొత్తము ఆంధ్ర అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిఆర్పీలు ఒక నెల రోజుల్లో ఎన్ని జరిగాయో క్యాలిక్యులేట్ చేయండి. ఏ డాక్టర్లు చేస్తుండండి? 90% ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి కాదు, పబ్లిక్ డిమాండ్. ఇప్పుడు ఏమంటారంటే, తెనాలిలో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సార్ ఇపియాన్లో పిఆర్పి చేస్తున్నారు, మీరు చేస్తారా? ఇదే అడిగేది. వాళ్ళు ఏమంటారు? నీకు ఆపరేషన్. సార్ ఆపరేషన్ గురించి మమ్మల్ని అడగండి సార్, ఆపరేషన్ గురించి అన్నీ మాకు తెలుసు. పిఆర్పి ఇపియాన్ డాక్టర్స్ చేస్తున్నారు, డాక్టర్ సుధీర్ దారా చేస్తున్నాడు, మీరు చేస్తున్నారా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఎవ్రీ వన్ ఈజ్ ఆస్కింగ్ త్రూఅవుట్ ద సౌత్ ఇండియా. ఇది పబ్లిక్ డిమాండ్, ఇది ఛాలెంజ్. మనం ఎప్పుడు ఛాలెంజ్ చేయకూడదు, మనం జనాలకి ఏది అవసరం అది చేయాలని. ఈ ఛాలెంజ్ అంతా కూడా, ఈ ఛాలెంజ్ నేను ఈరోజు దీర్ఘకాల నొప్పులకి, దీన్ని ఇంగ్లీష్లో క్రానిక్ డీజనరేటివ్ కండిషన్స్ అంటారు. డీజనరేటివ్ జబ్బులు కాదు, వీటికి ఆపరేషన్ 100% అవసరం లేదు. ఏదో కొంత పర్సంటేజ్ అవసరం ఉండొచ్చేమో కానీ మీరు అన్నదానికి చాలా టీవీల్లో మాట్లాడాను. ఇది నేను మాట్లాడుతుంది నా అరగెన్స్ కాదు, నా అడమెన్సీ కాదు, జనాల్లో ఉన్న కోరిక, జనాల్లో ఉన్న ఆశ, అది నమ్మకం. చేసిన పేషెంట్స్ కలిగిన నమ్మకం. ఫైనల్గా ఒక్కటి చెప్పండి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా నడుస్తున్నప్పుడు ఇంకా ఏం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదా? వేరే ఏ మెడిసిన్, ఏ విధమైనటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ, ఏ విధమైనటువంటి యాంటీబయాటిక్స్ కానీ వాడాల్సిన అవసరం? ఆపరేషన్లు ఇవన్నీ వాడాలి, మీకు తెలుసు, అందుకే అడిగాను. కొన్ని స్ట్రెంగ్త్, మోకాలికి స్ట్రెంగ్త్ ఇచ్చేవి, నర్వ్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చే టాబ్లెట్స్ పెడతాము. అవన్నీ కూడా సపోర్టివ్ ట్రీట్మెంటే. వాటిల్లో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అవి కూడా కొన్ని రోజులు మాత్రమే వాడి ఆపేస్తాం. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే సర్జరీ అంటే భయం 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 భయం, అసలు చాలా మంది డ్రాప్ అయిపోయి నేను చూశాను. చాలా మంది అసలు ఇట్లా కాలు సైడ్కి పెట్టి నడవటం, వాళ్ళ వాకింగ్ స్టైల్ కూడా మారిపోతుంది, వేరే రకంగా అయిపోతుంది. కానీ సర్జరీకి వెళ్ళరు, భయం అనమాట. ఆ భయానికి సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఇప్పుడు ధైర్యం ఇచ్చారు. సర్జరీ అవసరమే లేదు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మోకాలు నొప్పి వస్తే ఏ ఏజ్లో ఉన్నా కానీ అశ్రద్ధ చేయొద్దు. పెయిన్ కిల్లర్స్ వాడుతూ టైం పాస్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనుక్కోండి. అరే మోకాలు నొప్పి వచ్చింది అంటే ఏదో ఇండికేషన్, అది లోపల డ్యామేజ్ జరుగుతుంది. సరే 10 days వచ్చింది, పోయింది అనుకో, మర్చిపోండి, రిపీట్ అవుతుంది. తప్పకుండా మీరు దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత దాని కారణం కనుక్కున్న తర్వాత అది ఓన్లీ డీజనరేటివ్ కండిషన్ అంటే అరుగుదల వయసు రీత్యా అంటే తప్పకుండా పిఆర్పి అన్నది ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అని మటుకు మీ మనసులో అందరూ గ్రహించుకోండి. ఎందుకంటే ఇది ప్రూవన్ ట్రీట్మెంట్. ఇది ప్రూవ్ చేసింది కూడా ఇపియాన్ హాస్పిటలే, మన పెయిన్ మేనేజ్మెంట్ సెంటరే. ఇంకొక చిన్న అపోహ కూడా ఉంది, అది మీరు అడగలేదు కానీ చెప్తున్నాను. చాలా విషపూరితమైన ప్రచారం ఒకటి జరుగుతుంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ వల్లే. అది ఏంటంటే ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే పనిచేస్తుంది, గ్రేడ్ 3 గ్రేడ్ 4లో పని చెయ్యదు, అంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో పని చేయదని అని ఒకటి. దానికి ఏ విధమైన రుజువు లేదు, ఎవిడెన్స్ లేదు. ఇంతకుముందు ఎప్పుడో పాతకాలపు 20-30 సంవత్సరాల క్రితము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని రీసెర్చ్ పేపర్స్లో అలా అన్నారు. మీరు చూసారా ఇప్పుడు 3rd 4th స్టేజ్లో తగ్గిన
నేను ఇప్పుడు దీనికి సరే నేనేమంటాను, 3rd 4th గ్రేడ్లోనే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది అని చెప్తాను. సరే మీరు అడగచ్చు మీ దగ్గర ఏముంది సార్ రుజువు అని. నేను ఇప్పటికీ మోకాళ్ళు మటుకే పిఆర్పి 50,000 కంటే ఎక్కువ కేసులు చేశాను. 50,000. డాక్టర్ ఇది 2018 నుంచి 2024 ఇప్పుడే స్టార్ట్ అయిందంటే 5 సంవత్సరాలు, ఇంకా 24 స్టార్ట్ అయింది సరే 5.5 సంవత్సరాలు. 50,000 కంటే ఎక్కువ చేసి దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 49,000 మందికి నేను చేసిన వాళ్ళందరూ గ్రేడ్ 4. ఇంతకంటే పెద్ద రీసెర్చ్, ఇంతకంటే పెద్ద రుజువు ప్రూఫ్ ఎక్కడ ఉంటుందమ్మా? సో ఇది 100% రాంగ్. అందరి డాక్టర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రజలకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, అబద్ధపు ప్రచారం చేయొద్దు. మీరు చేయకపోతే మీరు మా దగ్గరికి పంపించండి. మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నా దగ్గర రండి, మీ అందరికి కూడా నేర్పిస్తాను నేను. ఎందుకంటే ఫైనల్గా మనం చేయాల్సింది ప్రజలకు మంచి చేయాలా. నొప్పితో బాధపడే వాళ్ళకి పెద్ద ఆపరేషన్ చేసి కాంప్లికేషన్స్ లోను కాకూడదు అన్నదే దీని ముఖ్య ఉద్దేశం. అంతకంటే మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనేది కాదు. కానీ ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇవ్వద్దు. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.